అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 11వ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారు వీరి యొక్క మొండి పట్టుదలతోటి తప్పకుండా రేపటి రోజున అంటే మీ యొక్క మొండి పట్టుదలను మీరు పూర్తిగా పక్కన పెట్టాలండి. ఎందుకంటే కొన్ని బంధుత్వాల నుండి మీరు దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకున్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టేసి బంధాలను కలుపుకునే విధానంగా మీరు ప్రవర్తన రేపటి రోజున ఉండే విధంగా చేసుకోండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైన పనులన్నీ కూడా రేపటి రోజున మీకు మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు రేపటి రోజున దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క ఒత్తిడిని కూడా రేపటి రోజున మీరు జయించబోతున్నారని చెప్పుకోవాలండి. మీరు పనిచేసే రంగంలో మీరు అంకిత భావంతో రేపటి రోజున పనిచేయబోతున్నారు. అలాగే మీకు కెరియర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులను కూడా ఆదుకుంటారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. అయితే వీరికి కొన్ని సవాళ్ళు అలాగే కొన్ని అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయండి. కష్టపడి పనిచేస్తే చాలా మంచి ఫలితాలు అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కూడా దూరమైనటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటటువంటి సూచనలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాల దూరం కాబోతున్నాయి? మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుందని కూడా తెలుసుకుందాం. మరి ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధనైతే వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి. రోజువారి పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి కదా. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి తీసుకొని రిలాక్స్ అవ్వండి. మనసు కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. అంటే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలోనే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడము, లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడడము, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడము, ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు మళ్ళీ తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ పని పట్ల కొంచెం మీరు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి పనులు వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైన విషయాలను ఎక్కువగా నెమ్మది వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు రావడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది భగవంతుడి వైపు మళ్ళించారనుకోండి, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మళ్ళుతుందనమాట. ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజున మీరు మెరుగైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తాయి. ఇక ఈ రాశివారు తమ కెరియర్లో మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు. కొత్త అవకాశాలు అంటే రేపటి రోజున మీకు వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి డీలా పడిపోయి ఇక మా పని జరగదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీరు రిపీట్ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో ఏదో ఒక సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, ఉన్నటువంటి సంబంధాలను ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ కుటుంబాన్ని, స్నేహితులని కావచ్చు, బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు, ఇలా వీరుకున్నటువంటి అన్ని సంబంధాలను కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలు కనబరుస్తూ అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. అలాగే రేపటి రోజున ప్రేమిక పరంగా రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున కొన్ని చిక్కుములు తప్పవండి.
కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే అలాంటి వారు తలదించుకునే సందర్భాలు మాత్రం వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలను అస్సలు చేయకండి. చేసి మరలా మీరే వారిని బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేటివి ఏర్పడతాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబ సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు అంతగా. కాబట్టి దీని ద్వారా మీకు ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదెంపులకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రుడు, అలాగే సహచరుడు ఎవరైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చేయమని అని చెప్పి ఎవరైనా సలహా ఇస్తారు కదా, అలాంటి సలహాలు మీకు ఎవరైనా ఇచ్చినప్పుడు వాటిని గౌరవించి వాటిని అమలుపరచడం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీరు చేసేటువంటి పనులలో కనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యా రంగం, మానవత రంగం, అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరియర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పడలండి, ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ ఎలాంటి ఎవరైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామనో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామనో కానీ ఎప్పుడు కూడా అనుకోరు. ఎప్పుడు కూడా మనకు వచ్చిన దాంతో మనం తృప్తిగా ఉండాలి. మనం చేసేటువంటి పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మనకు అది సంతృప్తినిస్తుంది. కానీ ఎవరితో చేసినటువంటి పని మీద వచ్చేటువంటి ఆదాయం మనకు ఎప్పటికీ కూడా నిలవదు కాదు కదా, అది మనకు మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు ఉపయోగపడదని చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు. కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవ బలం అనేది రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే ముందంజలో ఉంటారు. వారికి కావలసినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారని చెప్పుకోవాలి. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప సంపాదించుకున్నటువంటి ఆస్తులు తప్ప ఎక్కడ కూడా అంటే వీళ్ళు తాత ముత్తాతల నుంచి పెద్దల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏం లేవండి. ఈ యొక్క అంతా కూడా వీరు స్వయంగా చేసుకున్నటువంటి కష్టం మీద ఆధారపడి దాని ద్వారా వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులే కానీ ఈ పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించవు. అలాగే వీరు చేసేటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వల్ల మంచివి ఆర్థిక పురోగతిని సంపాదిస్తారు. అలాగే ముందు రోజులలో మీరు అనుకున్న దానికంటే కూడా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ తారస్థాయిలో వీరు మంచి జీవితాన్ని చూసేందుకు వీరికి నమ్ముకున్నటువంటి కష్టమేంటి ఎప్పటికైనా. కానీ ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుంచి కూడా అన్ని కష్టాలను బరువు బాధ్యతలను మోసి అలవాటైపోయి ఏంటంటే ఏదైనా కానీ మాకు ఉన్న దాంట్లో మేము సంతోషంగా ఉంటాం, మాకు దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉంటాం, కష్టాలు రానివ్వండి నష్టాలు రాని మనస్తత్వం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తారు. కానీ అంత నిర్మలంగా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటారు నాకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేము ఇంత సంతోషంగా ఉన్నాం, మరి ఎప్పుడు కూడా ఏమీ లేదు వీడి దగ్గర, అయినా ప్రశాంతకు కూల్గా నిర్మలంగా కనిపిస్తాడని చెప్పి ఎదుటి వ్యక్తులు కూడా కోసం చూస్తుంటే జెల్స్గా ఫీల్ అయ్యేలాగా మీ యొక్క ముఖ వచ్చేస్తూ అలాగే మీ యొక్క మానసిక స్థితి అనేది ఎదుటి వ్యక్తులకు అయిపోగా అలా ఉంటారు. అబ్బా ఎప్పుడు గొడవ చేద్దాం, చాలా కూల్గా ఉంటారు, నిదానంగా ఆలోచిస్తారు. కాబట్టి ఒకసారి కనుక మీరు ఏ విషయంలో కానీ కోపం వస్తే మాత్రం అది ఆపేందుకు తరం కూడా కాదన్నట్టుగా
విపరీతమైన కోపం, ఆ కోపాన్ని దగ్గర కారణమైంది తప్పకుండా ఉండే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీ జాతక ఫలితాలు అయితే స్పష్టంగా ఉండండి. కొందరైతే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీకు బంధాలు దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమికుల పరంగా రేపటి రోజున కొంచెం మీకు కష్టకాలం అని చెప్పుకోవాలి. కొంచెం వెయిట్ చేయండి, మీకు కూడా అనుకూలమైనటువంటి రోజులు వస్తాయి. ఇక రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే శివారాధన తప్పకుండా చేసుకోండి.